ఏం జరిగిందమ్మా? ఎందుకు మీరు మీడియాని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది? మీరు క్రోన్ గెలుచుకున్న వాళ్ళు ఎందుకు మళ్ళీ వెళ్ళి 4 మధ్య గోడల మధ్య తీసుకుంటున్నారు క్రోన్? దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సార్. డబ్బులు ఇస్తే నేను నిన్ను క్రోన్ గెలిపిస్తాను. ఆడపిల్లల్ని పెట్టుకొని ఇప్పుడు గెలిచిన వాళ్ళని పెట్టుకొని ప్రమోషన్లు చేయించుకోవాలని చూస్తున్నారు సార్. డబ్బులు సంపాదించి తారంగ్ రిసార్ట్స్లో కూడా నైట్ అంతా అక్కడే స్టే చేయించారు సార్. మినిమం ఒక రూమ్ కూడా మంచిగా ప్రొవైడ్ చేయలేదు. ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా వీళ్ళందరినీ హైలైట్ చేయించారు సార్. ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు సార్? వై దే ఆర్ ఎంకరేజింగ్ దీస్ పీపుల్? బ్యాక్ స్టేజ్ జరిగినవన్నీ మీకు తెలీదు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్. మనమైతే ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా రావడానికి కారణమైతే మిస్ నెల్లూరు అనేటువంటి ఒక కాంటెస్ట్ని నిర్వహించి ఈ కాంటెస్ట్కి మరి చట్టబద్ధత ఉందా, జిల్లా ఎస్పీ గారి పర్మిషన్ తీసుకున్నారా లేదా, పోలీసుల పర్మిషన్ తీసుకున్నారా లేదా అని తెలియాల్సి ఉంది. ప్రెస్ క్లబ్లో వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఏం జరిగింది, ఎన్నెల్లో ట్రైనింగ్ అని చెప్పి వీళ్ళని తీసుకెళ్లారు, ఏం జరిగిందంతా ఆ వివరాలు తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకు మీరు మీడియాని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది? సార్ నమస్తే అండి. నా పేరు మహిత. నేను మిస్ నెల్లూరు 2026లో పాల్గొన్నాను. పార్టిసిపేషన్ నాది చెస్ నెంబర్ M10 నాది. అయితే ఈ షో నాకు 5th ప్లేస్ అనేది ఇచ్చారు సార్. కానీ 5th ప్లేస్ ఇచ్చినప్పటికి కూడా నాకు ఈ షో జెన్యూన్గా జరగలేదు. ఆల్రెడీ ఆయన అనుకున్న వాళ్ళని టాప్ 3 పెట్టేశారు. ఆయన ఎవరైతే అనుకున్నారో ఆ టాప్ 3 మెంబర్సే బయటకు వచ్చారు అని చెప్పేసి ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నాను సార్. దానికోసం అని చెప్పి మీడియా ద్వారా నేను ముందుకు వచ్చాను సార్. మీడియా వాళ్ళు కూడా టాప్ 3నా మీరు ఏ పొజిషన్లో ఉండాలి? 5th పొజిషన్లో ఉన్నారు. యాక్చువల్గా ఎన్ని పొజిషన్లో ఉండాలి మీరు? సార్ నేను యాక్చువల్గా 3rd ఉండాలి సార్. ఎందుకు జరిగింది ఏంటి, అలాగే ఎన్నెళ్ళు ఈ ట్రైనింగ్ అంటూ తీసుకుని వెళ్ళారు మిమ్మల్ని అంతా? సార్ మా ఏప్రిల్ నుంచి జరిగింది సార్. ఇదో షో వచ్చేసి ఏప్రిల్లో ఆడిషన్ జరిగింది. ఏప్రిల్ నుంచి మమ్మల్ని ఏదో ఒక ఇదిగా ఈవెంట్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు సార్. ఫస్ట్ ఏప్రిల్లో జరిగింది ఆడిషన్ అనేది. మేము సెలెక్ట్ అయ్యాం ఆడిషన్లో అందరం. దాంట్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఇదైపోయారు సార్, క్విట్ అయిపోయారు. ఆడిషన్లో వచ్చిన వాళ్ళు ఇంత దూరం రాలేదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసింది కాబట్టి వాళ్ళు డ్రాప్ అయిపోయారు. దాని తర్వాత ఫస్ట్ మమ్మల్ని ఇది తీసుకొని వెళ్ళారు సార్, మాల్లో ఫ్లాష్ మోబ్ అని చెప్పేసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించారు సార్. వాళ్ళ ఇన్స్టిట్యూట్ ద్వారా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించి ఈ టైంకి రావాలి, పలానా టైంకి రావాలి, అందరూ ఈవెంట్లో ఉండాలి అని చెప్పేసి చేయించారు. మోడల్స్ అనేవాళ్ళు అట్లాగా ఎప్పుడు కూడా ఇవ్వకూడదు సార్. డ్యాన్స్ ఈవెంట్స్ అవన్నీ ఇవ్వకూడదు. ఏమంటే ఇది ఒక ప్యాటర్న్, నా షో ఒక ప్యాటర్న్లో జరగాలి, వెళ్ళాలి, మీరు ఉండండి, నా ప్యాటర్న్ ద్వారానే జరగాలి అని చెప్పి మమ్మల్ని ఉండించారు సార్. ఆయన కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి ఉన్నారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి తరంగ్ రిసార్ట్ అని చెప్పేసి తరంగ్ రిసార్ట్లో ఈవెంట్ పెట్టారు సార్. టాలెంట్ రౌండ్ అని చెప్పేసి తరంగ్ రిసార్ట్లో మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. మాకు డ్యాన్స్ ఇండివిజువల్గా ఎవరి టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి టాలెంట్ రౌండ్ అని చెప్పి తీసుకొని వెళ్ళారు సార్. అక్కడే క్రోన్ కూడా ఓపెన్ చేస్తా సెరమనీ అని చెప్పి క్రోన్ సెరమనీ కూడా చేయలేదు సార్. క్రోన్ సెరమనీ ఎందుకు చేయలేదు అంటే మర్చిపోయాను అని చెప్పేసి అన్నారు సార్. గ్రూప్లో వచ్చేసి అది చెప్పారు. యాక్చువల్గా మనకి మిస్ నెల్లూరు జరగాల్సింది వచ్చేసి ఈవెంట్ 26 ఈవెంట్స్ జరగాలి. ఇప్పుడు దాని తర్వాత కాదు అని చెప్పేసి August 2కి మార్పిచ్చేశారు సార్. క్రోన్ సెరమనీ కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చూస్తే తెలుసొచ్చు. మీరు ఇన్స్టాగ్రామ్లో మేమందరం పే చేసినప్పుడు మమ్మల్ని అందరినీ కలిపి క్రోన్ సెరమనీకి తీసుకొని వెళ్ళకుండా ఎగ్జాటిక్ తీసుకొని వెళ్ళి వీళ్ళందరినీ వాళ్ళ ఫేవరబుల్ కంటెస్టెంట్స్ మాత్రం తీసుకొని వెళ్ళి క్రోన్ సెరమనీ అనేది ఓపెన్ చేశారు సార్. అప్పటికప్పుడు 4 o'clockకి 4:20కి పెట్టి 4:30 కల్లా మీరు క్రోన్ సెరమనీలకు 4:20కి పెట్టి 4:30 కల్లా మీరు అక్కడ ఉండండి క్రోన్ సెరమనీలో అని చెప్పారు. మేము క్వశ్చన్ చేస్తే మేము లేము కదా అని చెప్పేసి అప్పటికి నేను వాయిస్ మెసేజ్ అనేది చేరగడం చేసింది సార్. మేము లేము కదా సార్ అని చెప్పేసి అంటే లేదు అప్పటికప్పుడు చేస్తున్నాము అని చెప్పేసి ఆన్సర్ కూడా ఇవ్వలేదు సార్. ఇంకోటి క్రోన్ ఇది వచ్చేసి మాకు ప్యాటర్న్ టాలెంట్ రౌండ్ వాటిల్లో అనేది ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి మాకేం చెప్తున్నారు, టాలెంట్ రౌండ్
అన్ని రౌండ్ క్వశ్చనింగ్ రౌండ్ అన్నీ ఉంటాయని చెప్పి అన్నీ పెట్టించారు. అవన్నీ మార్క్స్ యాడ్ అవుతాయి మీకు లాస్ట్ దాకా అని చెప్పి ఇప్పటిదాకా అసలుకి యాడ్ చేయలేదు లాస్ట్ రౌండ్ దాకా. అక్కడికి వచ్చిన జూరీస్ కూడా నేషనల్ ఇంటర్నేషనల్ షోస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే, అక్కడ గెలిచి వాళ్ళు కూడా కొన్ని వందల షోస్ కండక్ట్ చేసి వచ్చిన వాళ్ళే సార్. అందుకని మేము ట్రస్ట్ చేసి దీనికి అన్నీ ఒకే ప్యాటర్న్లో పోతున్నారేమో అని ఒక ట్రస్ట్ చేసి మా కెరీర్కి హెల్ప్ అవుతుందని చెప్పి వచ్చాం సార్. కానీ అక్కడ లాస్ట్కి చూస్తే ఒక పర్మిషన్ లేదు, ఒక టైమింగ్ లేదు, ఏమీ లేకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా షోస్ కండక్ట్ చేసి ఆడపిల్లల్ని ఎర్లీ మార్నింగ్ 3 వరకు చిన్నపిల్లలు ఏమీ తేడా లేకుండా ఎర్లీ మార్నింగ్ నైట్ నుండి ఎర్లీ మార్నింగ్ వరకు పెట్టుకొని తారంగ్ రిసార్ట్స్లో కూడా నైట్ అంతా అక్కడే స్టే చేయించారు సార్. మినిమం ఒక రూమ్ కూడా మంచిగా ప్రొవైడ్ చేయలేదు. గుంపులుగా ఒకే రూమ్లోకి అందరినీ ఒకేసారి వెళ్ళిపోండి, ఒక్కొక్క రూమ్లో ఇంతమంది షేర్ ఉండి అని చెప్పి ఆన్సర్ కూడా లేకుండా అక్కడక్కడే తిరుగుతున్నాడు సార్ ఆర్గనైజర్. ఆ రోజు క్వశ్చన్ చేస్తే అసలు పట్టించుకోలేదు. స్టే చేయడానికి సరిగా ఒక ఫెసిలిటీ కూడా మాకు ఆ రోజు ఏమీ దొరకలేదు. ఆడపిల్లలు ఎలా ఉంటారు సార్ ఒక బీచ్లో రిసార్ట్లో ఆ టైం వరకు క్యాంప్ ఫైర్ వేస్తాము, అది వేస్తాము, ఇది వేస్తాము అని చెప్పాడు, ఏమీ వేయలేదు. అది ఆ రోజు కూడా షూట్ ఆ రోజు ఆ టాలెంట్ రౌండ్ కూడా ఎర్లీ మార్నింగ్ 1 అయింది సార్. ఇంత పెట్టినప్పుడు ఇంత కష్టపడి మేము వచ్చి పర్ఫామ్ చేసినప్పుడు స్టేజ్ మీద మార్క్స్ ఎందుకు క్యాలిక్యులేట్ చేయలేదు అన్న క్వశ్చన్ మేము అడిగితే దానికి వాళ్ళు ఆన్సర్ చేయట్లేదు సార్. మేము ఎవరు చెప్పారు మీకు మార్క్స్ యాడ్ చేస్తామని అంటున్నారు. మార్క్స్ యాడ్ చేయనప్పుడు టాలెంట్ రౌండ్ అనేది టాలెంట్ ఎందుకు చూపించుకోవాలి మీరు మార్క్స్ యాడ్ చేయనప్పుడు? మాకేమన్నా పని లేక ఆ రోజు వచ్చి అందరూ నైట్ అంతా స్టే చేసి టాలెంట్ రౌండ్లో పార్టిసిపేట్ చేశారా? డబ్బులు ఎక్కువై పార్టిసిపేట్ చేశారా? మీరు మార్క్స్ వేస్తారు, అన్నీ క్యాలిక్యులేట్ అవుతాయి, విన్నింగ్ అవ్వాలనే కదా మేము ఆ రోజు వచ్చి కష్టపడి పర్ఫామ్ చేశాము. టాలెంట్ రౌండ్కి కూడా మేము ముందు నుంచి ఎంత ప్రాక్టీస్ చేసుకొని వచ్చి అక్కడ పర్ఫామ్ చేసుంటామో ఆలోచించండి సార్. సాధారణంగా ఇటువంటివి జరిగినప్పుడు ఎవరి సహకారమైనా ఉంటుంది. నెల్లూరు వాళ్ళు ఎవరైనా దీంట్లో ఉన్నారా? వాళ్ళ సహకారం ఏదైనా ఉందమ్మా? ఇన్ఫ్లుయెన్సర్స్ సపోర్ట్. ఎవరున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్? పేర్లేంటి? సార్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు సార్, పేర్లు తెలీదు సార్. ముందు నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా వీళ్ళందరినీ హైలైట్ చేపించారు సార్. మిస్ నెల్లూరు పేజ్ చూస్తే వీళ్ళే ఉంటారు సార్, తులసి, తేజు, వీళ్ళిద్దరే ఉంటారు. ఇంకా వేదానమ్మ, ఇంకా వీళ్ళే రిపీటెడ్గా ఉంటారు. మమ్మల్ని అంతా హైలైట్ ఎందుకు చేయలేదు సార్? అలాగ అనుకుంటే మేమంతా కంటెస్టెంట్స్ కదా, మేము కూడా వాళ్ళలాగా డబ్బులు పే చేసిన వాళ్ళమే కదా సార్. మేము న్యాయం జరుగుతుందనే కదా సార్ వచ్చాము. మాకెందుకు ఇలా చేశారు సార్? మమ్మల్ని ఎందుకు మా జీవితాలతో ఎందుకు ఇట్లాగా ఆడుకోవడం సార్? అలాగ 4 monthsకి ముందు మీరు ఏం చేసేవాళ్ళు? సార్ నేను ఫ్యాషన్ డిజైనర్ సార్, ఐఎమ్ ఫ్యాషన్ డిజైనర్. నేను హ్యామ్స్టెక్లో టెక్ మహేంద్ర హ్యామ్స్టెక్లో చేసేసి వచ్చాను సార్. అంటే యాక్చువల్గా ఇవి జరిగేటప్పుడు ఏంటంటే పర్మిషన్స్ ఉంటాయి సార్. నాకు తెలిసి అయితే పర్మిషన్స్ ఎవరిచ్చారో అయితే నాకు తెలియదు సార్. మామూలుగా పర్మిషన్స్ అయితే ఉంటాయి, అగ్రిమెంట్స్ ఉంటాయి. ప్రాపర్గా అయితే ఏం జరగలేదు. మీతో అగ్రిమెంట్స్ ఏం చేయించారు వాళ్ళు? ఏం చేయలేదు సార్. మోడల్ అంటే ఒక పేజెంట్ చేసేటప్పుడు అగ్రిమెంట్ ఉంటుంది, ప్రాపర్గా చేయించాలి వాళ్ళ చేత. అసలు ఏం చేయించలేదు సార్ మా దగ్గర, అసలు ఏం చేయించలేదు. ఈ మిగతావన్నీ గ్రూమింగ్ అనేసి శారీస్ అనేసి అమౌంట్ అయితే పే చేసి. ఈ 4 months మీ దగ్గర వాళ్ళు పని చేయించుకున్న దానికి ఏమన్నా పేమెంట్స్ లాంటివి ఏమన్నా ఇచ్చారమ్మా? ఏం లేదు సార్, మాకే అన్ని ఖర్చు అయ్యాయి. మా టైము, మా ఎఫర్ట్స్. మాకు ఒక 30K అవుతుంది సార్, 30K పైన అయింది సార్. 40K. మీరు చేసే పని కూడా ఆపి వచ్చారు దీనికోసం? అవును సార్, మేము అంతకుముందు చేస్తున్నాం కదా సార్. మాకు ప్రమోషన్స్ వచ్చినా కూడా చేయొద్దు అనేసి మాకు కండిషన్ పెట్టారు సార్. చేయొద్దు, మాది అయ్యేదాకా మీరు ఏ ప్రమోషన్ చేస్తున్నా కూడా క్రౌన్కి ఎఫర్ట్ వస్తుంది అని మమ్మల్ని చెప్పారు సార్ కండిషన్. హారిక అనే అమ్మాయి ఫస్ట్ 3 lakhs ఏవో ఇచ్చాము అని చెప్పేసి అన్నారు సార్. 3 lakhs ఏదో ఇచ్చారు అనేసి అంటే నేను తీసుకోలేదు అని చెప్పేసి అన్నారు సార్. కానీ హారిక అనే అమ్మాయి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సార్. మొత్తము ఈయన మాట్లాడింది, డబ్బులు ఇస్తే నేను నిన్ను క్రోన్ గెలిపిస్తాను అని చెప్పి ఆ అమ్మాయి దగ్గర వినిపిస్తారా ఇప్పుడు? అమ్మాయి రాలేదు సార్. అమ్మాయి నిన్నటి దాకా వస్తానని చెప్పింది సార్. వచ్చి నేను మీడియా దగ్గర మాట్లాడతాను, ఇవన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఏది కూడా మనం మీడియాకు ముందు చెప్పాలంటే ప్రూఫ్స్తో చెప్పాలి కాబట్టి ఓకే, ప్రూఫ్స్తో చెప్పాలి. అమ్మాయిని రమ్మని చెప్పాము. అమ్మాయి నిన్నటి దాకా ఫోన్ లిఫ్ట్ చేసింది, ఈ రోజు లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళు మాట్లాడిచ్చిండొచ్చు సార్ మేబీ అని అనుకుంటున్నాం సార్ మేము. ఆర్గనైజర్ మీద ఇప్పుడు చెప్పండి, ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు మీరు? మీ డిమాండ్ ఏంటి? కలెక్టర్ గారు అండ్ ఎస్పీ గారు వెంటనే దీనికి స్పందించి ఇలాంటి వాళ్ళని ఇంకా వేరే షోస్ చేయకుండా ఆపిచ్చాలి సార్. ఇక్కడే వాళ్ళకి ప్రమోషన్స్ యాడ్ షూట్స్ ఏమీ లేకుండా చేయించాలి సార్. ఆడపిల్లల్ని పెట్టుకొని ఇప్పుడు గెలిచిన వాళ్ళని పెట్టుకొని ప్రమోషన్లు చేయించుకోవాలని చూస్తున్నారు సార్. డబ్బులు సంపాదించుకోవాలి, దానివల్ల డబ్బులు సంపాదించాలని వాళ్ళ ఇది ఫస్ట్ నుంచి.
సో ఇలా మిస్ నెల్లూరు అని ఎవరికో క్రోన్ ఇచ్చి వాళ్ళ చేత ప్రోగ్రామ్ చేయించుకొని డబ్బులు సంపాదించాలి అని ఇట్లా రెవెన్యూ పరంగా వాళ్ళు చేస్తున్నారు సార్. ముందుకెళ్ళాలనేసి వాళ్ళు ఒక అమ్మాయిని పిల్లలే కాకముందు కూడా ప్రతి దానికి డబ్బులు. తరంగ్ రిసార్ట్లో టాలెంట్ రౌండ్ మార్క్స్ క్యాల్కులేట్ చేస్తాం, దానికి డబ్బులు ప్రతి పర్సన్. తిని వెళ్ళింది అనుకుని తిన సపోర్ట్గా వేరొకరు వెళ్ళినా చిన్న పిల్లలకు కూడా షో పెట్టారమ్మా వీళ్ళు కూడా పెట్టారు. కిడ్స్కి పెట్టారు, టీన్స్కి పెట్టారు. టీన్ పార్టిసిపెంట్ ప్రతి దానికి. మళ్ళీ లాస్ట్లో ఎంట్రీ టికెట్ కూడా ఒక పర్సన్కి 500, ముందు కూర్చున్న వాళ్ళకి 500, వెనకాల 300. ప్రతి దానికి డబ్బులు. షో ఎండింగ్ అప్పుడు స్టార్టింగ్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేటప్పటికి ప్రతిదీ డబ్బులు తీసుకున్నారు. పిల్లలకి ఎలా నిర్వహించారమ్మా ఇది ఈవెంట్? నార్మల్గా అందరికీ 4 కేటగిరీస్కి అదే రోజు నిర్వర్తించారు సార్. జూలై 19th అందరికీ 4 కేటగిరీస్కి తరంగ్ రిసార్ట్లో టాలెంట్ రౌండ్ జరిగింది. మళ్ళీ ఆగస్ట్ 1 పర్సన్ ఇంటర్వ్యూ రౌండ్ జరిగింది. అందరికీ ఒకే రోజు జరగడం జరిగింది. అంటే కిడ్స్ అయిపోయాక టీన్స్ అయిపోయాక మిస్సెస్ అన్నట్టుగా లైన్గా జరిగింది 1 by 1. తరంగ్ రిసార్ట్లో టాలెంట్ రౌండ్కి ఖచ్చితంగా మార్క్స్ క్యాలిక్యులేట్ అవుతాయి ఈ పేజెంట్లో అన్నారు. అందుకని చెప్పి అంత దూరం మేము మనీ పెట్టుకొని చిన్నపిల్లని పెట్టుకొని వెళ్ళాము. వెళ్ళినప్పుడు మళ్ళీ పర్సన్ ఇంటర్వ్యూ రౌండ్ క్యాలిక్యులేట్ అవుతాయి అన్నారు. ఆ రోజు మేము క్వశ్చన్ చేస్తే ఆ 2 క్యాలిక్యులేట్ అవ్వవు అని అన్నారు. ఓకే, ఆ 2 క్యాలిక్యులేట్ అవ్వవు. ఆన్ స్టేజ్ జరిగిన పర్ఫార్మెన్స్ ఎవరిది బెస్ట్ అని మీరు సెకండ్ ప్లేస్మెంట్స్ ఇచ్చారు. ఎందుకు బెస్ట్ ఇచ్చిన వాళ్ళకి ఎందుకు కరెక్ట్ పొజిషన్ ఇవ్వలేదు, విన్నర్ కూడా కరెక్ట్ పొజిషన్ ఎందుకు ఇవ్వలేదు అని నేను క్వశ్చన్ చేస్తే ఆయన డిబేట్ పెట్టిస్తానన్నాడు. అదే డిస్ప్లే ఏదైతే జరిగిందో ఆల్రెడీ అది మళ్ళీ స్క్రీన్ పైన డిస్ప్లే చేపిస్తానన్నారు. డిస్ప్లే చేపించలేదు. ఎందుకు చేపించలేదు? మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. మళ్ళీ రీకండక్ట్ అదే రోజు డిబేట్ పెట్టిస్తామన్నా నేను కాన్ఫిడెంట్గా ఉన్నా, పార్టిసిపెంట్ తిను కూడా కాన్ఫిడెంట్గా ఉంది. నిన్న ఫోన్ చేసి క్రోన్ ఇస్తానన్నారు. మళ్ళీ క్రోన్ మేము ఆ రోజు తినకి థర్డ్ ప్లేస్ సెకండ్ రన్నర్అప్గా ఇస్తే మేము కరెక్ట్ పొజిషన్ ఇవ్వలేదని ఆన్ స్టేజ్ మేము విష్యూ చేసి క్రోన్ వాళ్ళకే ఇచ్చేసాము. మాకొద్దు, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ అని క్రోన్ ఇచ్చాము. నిన్న ఆర్గనైజర్ గారు క్రోన్ ఇస్తామని చెప్పి కాల్ చేశారు. మేమేమంటే చాలా హార్డ్ వర్క్ చేసింది. హార్డ్ వర్క్ వల్ల క్రోన్ తీసుకుందామా వద్దా అనే డిస్కషన్లో ఉన్నాము. తర్వాత ఓకే అన్నాం. ఓకే అని అంటే ఇంకొక కెమెరామెన్ ఆది అని చెప్పి మీడియా పార్ట్నర్ వాళ్ళకి ఆయన ఏం చేసంటే రూమర్స్ మేము వెళ్ళి వాళ్ళ సక్సెస్ మీట్ అనేది కూర్చొని మా తప్పు లేదు, మా తప్పు ఉంది, ఆర్గనైజర్ది తప్పు లేదు, వాళ్ళ తప్పు లేనట్టుగా మేము మాదే తప్పు ఉంది, షార్ట్ టెంపర్లో ఆ రోజు అటు చేసాము, వాళ్ళు ఫెయిర్గానే చేశారు అని మాట్లాడమన్నారు. అలాగైతే మాకు క్రోన్ వద్దని చెప్పాము. అలాగైతే మాకు క్రోన్ వద్దు, మీ దగ్గర పెట్టుకోమని చెప్పాము. క్రోన్ ఇస్తుంటే క్రోన్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్. క్రోను ఎవరికంటే వాళ్ళకి ఇచ్చి ఇవ్వరు సార్. క్రోన్ అనేది ఎవరికంటే వాళ్ళకి ఇవ్వదు సార్. క్రోన్ ఇచ్చినప్పుడు మనం రెస్పాన్సిబిలిటీ ఉండాలి సార్. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, మనం మాట్లాడే ధైర్యం ఉండాలి, బయటకు వచ్చి ఇవన్నీ ఉంటే. ఫ్యాషన్ డిజైనర్ చేశారు కాబట్టి ఇవన్నీ కూడా క్లబ్స్ ఆధ్వర్యంలో జరుగుతాయి, క్లబ్తో టైఅప్ అయి ఉండాలని కూడా అంటూ ఉంటారు. లైసెన్స్ ఉండాలి సార్ అనే. ఇప్పుడు అందరు చేరిపోయి ఆయన సపోర్టింగ్, నాకు ఇన్ఫ్లుయెన్సర్ సపోర్టింగ్ ఉంది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు సార్? వై దే ఆర్ ఎంకరేజింగ్ దీస్ పీపుల్ లైక్ దిస్? మీరు పక్కా ఉంటే మీకు ఇవన్నీ తెలియదు, బ్యాక్ స్టేజ్ జరిగినవన్నీ మీకు తెలియదు. మీకు జరిగింది తెలియకుండా ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. బ్యాక్ స్టేజ్ అనేది మాకు తెలుసు, ఫస్ట్ నుంచి మాకు తెలుసు కాబట్టి మేము అందిస్తున్నాము. ఆయనకు అనుకూలంగా ఉండే వాళ్ళనే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ హైలైట్ చేశారు. మేము ఎక్కడైనా చూడండి, మేము ఎక్కడ కనిపించాం, వాళ్ళిద్దరే కనిపిస్తారు. ఆయనకు అనుకూలంగా ఉండే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్తో మాట్లాడి వాళ్ళిద్దరిని హైలైట్ చేసుకున్నారు. మీరు క్రోన్ గెలుచుకున్న వాళ్ళు ఎందుకు మళ్ళీ వెళ్ళి 4 గోడల మధ్య తీసుకుంటున్నారు క్రోన్ అనేది ఒక ప్రెస్టీజియస్ ఇది ఇష్యూ. మీరు 100 మంది 1000 మంది ఉండే స్టేజ్ పైన ఇవ్వకుండా నలుగురు ఉండే దగ్గర మీరు క్రోన్ తీసుకుంటే దానికి వాల్యూ ఏమొస్తుందండి? కొంచెం ఆలోచించండి. క్రోన్కి ఒక రెస్పెక్ట్ ఇవ్వండి. ఈ స్టేజ్ కాదు, మీకు పెద్ద స్టేజ్లు అవకాశం వస్తాయి. ఈయన తిప్పుకోవడానికి చూస్తున్నారు మన వైపుకి కదా. 9 ఆర్ట్ స్టూడియో ఫౌండర్ చంద్రశేఖర్, అతని వెనక కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, వీళ్ళందరూ కలిసి కేవలం మనీ కోసమే ఈ విధంగా చేశారు. ఒక్కొక్క వ్యక్తి నుంచి 5,000 నుంచి 8,000 రూపాయల వరకు తీసుకొని 4 నెలల పాటు వాళ్ళను ట్రైనింగ్ అంటూ దీనికి సంబంధించి మిస్ నెల్లూరుకి సంబంధించి ఆడిషన్స్ అంటూ ఆ విధంగా తిప్పుకొని చివరకు వీళ్ళు రిసార్ట్స్ కూడా తీసుకెళ్ళి రిసార్ట్స్ దగ్గర కూడా వాళ్ళకి డబ్బులు పెట్టించి అక్కడ కూర్చోవడానికి కూడా 500 రూపాయలు తీసుకున్నారు. ఆ విధంగా తీసుకొని
మొత్తానికి ఫైనల్గా వీళ్ళు చేసింది ఏంటంటే తమకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు అనేది ఇక్కడ ఉండేటువంటి వాళ్ళ ఆరోపణ. సో ఇన్ఫ్లుయెన్సర్స్ వల్లే మేము ఈ ఊబిలో పడ్డామని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో అందరి మీద అసలు వీళ్ళకి చట్టబద్ధత ఉందా లేదా అనేది ముందు వెరిఫై చేయాలి. వెరిఫై చేసి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని మరి అందరూ కూడా కోరేటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు. ఈ రోజుల్లో ఏ వస్తువు కొనాలన్నా వేలల్లో పెట్టాల్సిందే, జేబు ఖాళీ అవ్వాల్సిందే. కానీ సరికొత్త హీరో డెస్టినీ సొంతం చేసుకోవడం మాత్రం ఇప్పుడు చాలా సులభం. అవును, జేబులో ఒక్క రూపాయి కూడా లేకపోయినా పర్లేదు, 0 డౌన్ పేమెంట్ తో మీకు నచ్చిన బండిని ఇప్పుడే ఇంటికి తీసుకెళ్ళండి. ఇంతటితో అయిపోలేదు, దీనికి తోడు 5 సంవత్సరాల ఇన్సూరెన్స్ కూడా పూర్తిగా ఉచితం. మరి ఇంకెందుకు ఆలస్యం? రూపాయి ఖర్చు లేకుండా మీ డ్రీమ్ బైక్ ని ఇప్పుడే డ్రైవ్ చేయండి. వెంటనే సరయూ హీరో షోరూమ్ ని సందర్శించండి. సరయూ హీరో షోరూమ్, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.